హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్లో యోమ్ చాలా మంచి మూడ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక పక్క దాంగ్జుని, ఇంకో పక్క ఎన్నామ్ని చంపైబోతున్నాను అని. పెళ్లి కాకముందున్న తన బాయ్ ఫ్రెండ్ని మర్చిపోలేకపోతే ఇదే గతే పడుతుంది. తను చనిపోయిన తర్వాత ఆమె పేరు మీద ఉన్న స్టాక్స్, ఆస్తి మొత్తం హుయిచుల్ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు అని చెప్తాడు. ఇక్కడ హాస్పిటల్ దగ్గర దాంగ్జుని చంపడానికి ఇల్దు బయలుదేరతాడు. అలా దాంగ్జు రూమ్లోకి ఇప్పుడు వచ్చింది ఇల్దు కాదు, తేయున్ అన్నమాట. నువ్వు చనిపోవు కదా, నువ్వు లేకపోతే నేను ఉండలేనన్నయ్య. నువ్వు ఇంట్లో అలా అలర్జీ అయ్యి స్పృహ కోల్పోతే మా నాన్న ఎందుకు అంబులెన్స్కి కాల్ చేసినట్లు నటించాడో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఎందుకు అలా చేశాడు అని తేయున్ అంటాడు. ఇప్పుడు మనకి ఏం జరిగిందో చూపిస్తారు. చైర్మన్ వెంటనే అంబులెన్స్కి కాల్ చేయి అని ఇల్దుకి చెప్పడంతో ఇల్దు తన ఫోన్ తీసుకొని అంబులెన్స్కి కాల్ చేసి చెప్పినట్లు నటిస్తాడు. తర్వాత ఇంకా అంబులెన్స్ రాలేదేంటి, చెక్ చేయండి, తేయున్ను కాల్ చేయని చైర్మన్ చెప్పడంతో తేయున్ మళ్ళీ కాల్ చేసి ఇందాక ఇలా ఈ అడ్రస్ నుంచి ఎమర్జెన్సీ ఉందని రిపోర్ట్ చేశాం కదా, అంబులెన్స్ త్వరగా పంపించండి అని చెప్తే ఫస్ట్ టైం మీ అడ్రస్ నుంచి మాకు కాల్ వచ్చింది, ఇంతకుముందు ఎవరూ కాల్ చేయలేదు, వెంటనే అంబులెన్స్ వస్తుంది అని చెప్తారు. దాంతో వాళ్ళ నాన్న ఎందుకు అలా నటించాడో అర్థం కాలేదు. ఒకవేళ అంబులెన్స్ కనుక త్వరగా వచ్చింటే నువ్వు ఇంత డేంజరస్ సిచ్యువేషన్లో పడేవాడివి కాదేమో, త్వరగా హెల్తీ అవ్వు అని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తుంటే తేయున్ తనని చూస్తాడేమో అని ఇల్దు పరిగెత్తుకుంటూ వెళ్ళి బాత్రూంలో దాక్కుంటాడు. ఇక్కడ దాంగ్జు అప్పుడే కళ్ళు తెరుస్తాడు. అంటే ఆల్రెడీ మెలకువలో ఉండి తేయున్ అన్న మాటలన్నీ వినింటాడనమాట. ఇంకా ఇల్దు గిల్ట్లో ఉంటాడు కాబట్టి తన దగ్గర ఉన్న సిరింజ్ తీసి తనే పొడుచుకుందామని అనుకుంటాడు. తేయున్, నీకోసం మీ నాన్న ఇప్పుడే చనిపోవడానికి కూడా రెడీగా ఉన్నాడు, కానీ నేను నా లైఫ్ని అంత ఈజీగా తీసేసుకోలేను. నిన్ను చైర్మన్ చేసేంత వరకు నేను ఇక్కడ అన్ని చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకుంది అంటూ ఆ సిరింజ్ని విరగ్గొట్టేసి మళ్ళీ వచ్చేసేటప్పుడు దాంగ్జు రూమ్ వైపు ఎందుకో డౌట్గా అనిపించడం వల్ల వెళ్తాడు. అలా లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ దాంగ్జు మీదికి ఆ అడ్మినిస్ట్రేటర్ అటాక్ చేయడం, దాంగ్జు అతన్ని కొట్టడం గమనిస్తాడు. అప్పుడే దాంగ్జు, ఇల్దు ఒకరినొకరు చూసుకుంటారు. ఆ టైంలో అడ్మినిస్ట్రేటర్ దాంగ్జుని కొట్టి అతన్ని కత్తితో పొడచడానికి ట్రై చేస్తూ ఉండంగానే ఇల్దు లోపలికి వచ్చి పక్కనే పడిపోయి ఉన్న అడ్మినిస్ట్రేటర్ సిరింజ్ని తీసుకొని అతన్నే పొడి చేస్తాడు. ఇక్కడేమో చైర్మన్ దాంగ్జు గురించి డాక్టర్ కాంగ్తో మాట్లాడుతూ తన కండిషన్ ఎలా ఉంది అని అన్నీ కనుక్కుంటుంటాడు. రోజు రోజుకి దాంగ్జు కండిషన్ బెటర్ అవుతూ వస్తుంది అని చెప్తే ఒకవేళ ఇక్కడ ట్రీట్మెంట్ సరిపోలేదంటే అబ్రాడ్కి తీసుకెళ్దామా అని అడిగితే కొరియాలోనే అతనికి ది బెస్ట్ ట్రీట్మెంట్ దొరుకుతుంది, మీరేం టెన్షన్ పడకండి అంటూ ధైర్యం చెప్తుంది. అలా చైర్మన్ ఉత్తకాలతో చూసుకోకుండా మర్చిపోయి నడుచుకుంటూ రోడ్డు మీదకి వచ్చేస్తాడు. తీరా చూస్తే తన ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడం వల్ల స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అలవాటు ప్రకారంగా గాంగ్ ఫోన్ ఛార్జింగ్ పెట్టు అని చెప్తాడు, కానీ అప్పుడు చూసుకుంటాడు తన ఇల్లు వదిలిపెట్టి ఎంతో దూరం రోడ్డు మీదకి వచ్చేసింటాడని. ఇక్కడ డాక్టర్ కాంగ్ రౌండ్స్కి వెళ్ళినప్పుడు దాంగ్జు రూమ్కి వెళ్ళి బయట నుండే చూస్తే దాంగ్జు పడుకున్నాడు అని ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అలా డాక్టర్ కాంగ్ అక్కడ నుండి వెళ్ళిపోయిన వెంటనే అక్కడున్న పార్ట్ టైం వర్కర్ ఆమె వెళ్ళిపోయింది, ఇప్పుడు మనం సేఫ్, మీరు బయటికి రావచ్చు అని చెప్తుంది. అలా దాంగ్జు ప్లేస్లో పడుకొని ఉండేది ఎవరూ కాదు, ఇల్దు అనమాట. దాంగ్జు ఆ అడ్మినిస్ట్రేటర్ని బాత్రూంలో కట్టేసింటాడు. అతనికి మెలకు వచ్చిన వెంటనే చాని వీడియో కాల్లో పెట్టి చూయిస్తాడు. బాస్, ఇలా నేను దొరికిపోయినందుకు క్షమించండి అని అడుగుతుంటే నువ్వు సేఫ్గానే ఉన్నావు కదా అని టెన్షన్ పడుతూ ఉంటాడు. దాంగ్జు వెంటనే కాల్ కట్ చేయడంతో వాడు సేఫ్గానే ఉన్నాడా, ఎక్కడ దాపెట్టావు అంటూ అరుస్తుంటే ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని ఇద్దరిని కలిపి చంపేస్తాను అంటూ బెదిరిస్తాడు. నువ్వు లైఫ్లో ఎవరినైనా చంపావా అంటూ దాంగ్జుని రెచ్చగొట్టడంతో దాంగ్జుకి చాలా కోపం వచ్చి ఆ సిరింజ్తో అతని కంట్లోకి కూర్చోడానికి వెళ్తుంటే ఎన్నాం అని అంటాడు. ఎన్నాం ఈరోజు చనిపోబోతుంది అని అంటే తను ఈరోజు ఎందుకు చనిపోతుంది అంటూ దాంగ్జు పొడచడానికి వెళ్తుంటే తనకి డౌట్ వచ్చి యోమ్ చంపాలనుకుంటున్నాడా అని అడగడంతో అవును అని చెప్పిన వెంటనే దాంగ్జు ఎన్నాంకి కాల్ చేద్దామని వెళ్తుంటే ఎన్నాం గనుక అక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేస్తే ఆమె వెంట పడుతున్న అతను తనని ఇంకా ఫాస్ట్గా చంపాలనుకుంటాడు. కాబట్టి నన్ను విడిపించు, మనమిద్దరం అక్కడికి వెళ్ళి ఆమెను చంపకుండా నేను చూసుకుంటాను అని అంటాడు. వెంటనే దాంగ్జు ఎన్నాంకి కాల్ చేస్తాడు. ఎన్నాం ఆల్రెడీ అక్కడ రెస్టారెంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇలా దాంగ్జుతో మాట్లాడిన వెంటనే నేను బయలుదేరుతున్నాను అంటూ అక్కడ నుండి వచ్చేస్తున్నాగానే
పక్కన రూమ్లోనే ఉన్న యోమ్ వాళ్ళ మనిషి అది విని తనని ఫాలో అవుతాడు. ఇతని చేతికి కూడా యోమ్ దగ్గర అట్లాంటి రింగే ఉంటుందన్నమాట. అలా ఎన్నాంని ఫాలో అవుతుండగానే సడన్గా ఎన్నాం వెనక్కి వచ్చి ఈ కాల్ మాట్లాడు అంటూ బెదిరిస్తుంది. దాంతో తన్ని చంపకుండా ముందు వెళ్ళిపో అంటూ దాంగ్జూ బెదిరిస్తాడు. ఇది చెప్పడానికి నువ్వెవరు అని అతను అనడంతో వెంటనే ఆ ఫోన్ని అడ్మినిస్ట్రేటర్ దగ్గర పెట్టి మాట్లాడు అని అనడంతో అతను గిల్బిన్ ఆమెను ఏం చేయకుండా వదిలేసేయ్ నేను చెప్తున్నాను కదా అని అనడంతో అతను ఎన్నాంని ఫాలో అవ్వడం ఆపేస్తాడు. అలా ఎన్నాం అక్కడ నుండి వచ్చేస్తుంది. ఇంకా దాంగ్జూ ఆ పార్ట్ టైం వర్కర్ని వెళ్ళిపోమని చెప్పి ఇల్దు దగ్గరికి వెళ్ళి ఫోన్ ఇప్పించుకుంటాడు. నేను యాచ్లో ఉన్నప్పుడు అలర్జీ వచ్చి పడిపోయినప్పుడు మీరిద్దరూ నన్ను చంపాలనుకుంటున్నారు, కానీ ఈరోజు ఎందుకు కాపాడావు? సరేలే, చెప్పాలంటే నేను నిన్ను 2 సార్లు కాపాడాను. ఒకటి ఓషన్లో నువ్వు పడిపోయినప్పుడు నిన్ను కాపాడడమైతే ఇప్పుడు నిన్ను చంపేయకుండా వదిలేయడం కూడా కాపాడడమే కదా అంటూ అక్కడ నుండి వచ్చేస్తాడు. ఇల్దు మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. ఇక్కడ చైర్మన్ ఏమో రోడ్డు మీద తిరుగుతూ ఎవరిని అడగాలో ఏం చెప్పాలో ఏమీ గుర్తుండకపోవడం వల్ల ఏం చేయాలో అర్థం కాక ఒక బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఉంటాడు. అప్పుడే అటువైపుగా వెళ్తున్న సోను దూరం నుండి అతన్ని చూసి ఇంతకుముందు ఎప్పుడూ బేకరీకి వచ్చే అతనే కదా ఇతను అని దగ్గరికి వెళ్ళి చూస్తే అతనే అవ్వడంతో ఇక్కడెందుకున్నారు అని అడిగిన వెంటనే ఇలా నేను ఇంట్లో నుండి వచ్చేసాను, ఎలా వెళ్ళాలో తెలియట్లేదు అని చెప్పడంతో నేను తీసుకెళ్తాను అని అంటాడు. చూస్తే కాళ్ళకి చెప్పులు కూడా ఉండవు కాబట్టి తన దగ్గర ఉన్న తన ఫేవరెట్ షూస్ని చైర్మన్కి ఇచ్చేస్తాడు. అలా చైర్మన్ అడ్రస్ చెప్తుంటే జిసను అతన్ని ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు. ఇక్కడ ఇంట్లోనేమో చైర్మన్ కనపడకపోవడంతో ఎక్కడికి వెళ్ళిపోయాడు అని సీసీటీవీ ఫుటేజ్ని వీళ్ళందరూ చూస్తూ ఉంటారు. అలా అతను ఎక్కడికి వెళ్ళిపోయాడో అర్థం కాదు. ఆల్రెడీ షెఫ్ ఇంకా దొసు చైర్మన్ కోసమే బయట వెతుకుతూ ఉంటారు. అలా అని వీళ్ళు చైర్మన్ ఇంకా దొరకట్లేదు అని పోలీసులకి ఇన్ఫామ్ కూడా చేయలేరు. ఎందుకంటే చైర్మన్ ఇలా డిమెన్షియా వచ్చి తప్పిపోయాడన్న విషయం తెలిస్తే వాళ్ళ కంపెనీ స్టాక్స్ పడిపోతాయని. అంతలో అక్కడ ఉన్న అసిస్టెంట్ ఇలా డిమెన్షియా పెట్టుకుని ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళిపోతే ఎలా వెతికేది అనుకుంటూ వెళ్తుంటే గూకికి కోపం వచ్చి అక్క ముందు ఏమైనా జాబ్ నుంచి తీసేసాయి అంటూ అరుస్తుంది. నాన్నకి ఇలా డిమెన్షియా ఉండి బయటికి వెళ్ళిపోయిన మన టెన్షన్లో మనం ఉంటే ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతుందా అని తిడుతుంది. వెంటనే దూకికి చాలా కోపం వచ్చి గూకి జుట్టు పట్టుకొని నాన్నకి ఇలా డిమెన్షియా ఉందన్న విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు, నాన్నకు అగెయిన్స్ట్గా ఏం ప్లాన్ చేస్తున్నావు అంటూ తిడుతుంది. అక్క నాన్నకి డిమెన్షియా ఉందన్న విషయం నాకు ఈరోజే తెలిసింది అని అన్న వెంటనే నిజం చెప్పు, నువ్వు ఏదైనా కంపెనీలో స్టాక్స్ కొట్టేద్దామని ట్రై చేస్తున్నావా ఇది సాకు పెట్టుకొని అంటూ తిడుతూ ఉండగానే అక్కడికి దొసు రావడంతో చెప్పండి నాకు ఈరోజే తెలిసింది కదా నాన్నకి ఇలా డిమెన్షియా ఉందని, నువ్వేనా చెప్పు అని అనడంతో చైర్మన్ గారు ఇలా ఎవరికి చెప్పొద్దన్నారు, అందుకే ఎవరికి చెప్పలేదండి అని అంటాడు. దొసు ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, నువ్వు ఇందులో జోక్యం చేసుకోకు, నిజం చెప్పు గూకి, నువ్వు నా కొడుకు ఫ్యూచర్కి అగెయిన్స్ట్గా ఏం ప్లాన్ చేస్తున్నావు అని అంటే తేయున్కి అడ్డు రావాలని నేనెందుకు అనుకుంటానక్క, తేయున్కి అడ్డు రాకూడదని నా పిల్లలు కంపెనీ విషయాల్లో జోక్యం చేసుకోకూడదని వాళ్ళని ఎక్కడో యూఎస్లో వదిలిపెట్టేశాను, నేనేం చేస్తాను చెప్పు అని గూకి అంటున్నా వినకుండా దూకి గూకి జుట్టు పట్టుకొని అలాగే లాక్కెళ్తుంటే వెంటనే దూకి ఇంకా చాలు వదులు అంటూ సెక్రటరీ గాంగ్ అరుస్తుంది. దాంతో దూకి గూకి జుట్టు వదిలేస్తుంది. ఇంకా అందరూ వెంటనే వెళ్ళి చైర్మన్ గారిని వెతకండి అని చెప్పడంతో ఇంకా అందరూ బయలుదేరతారు. అప్పుడే ఇంటికి వచ్చిన తేయున్ తాతయ్యకి ఏమైంది అని అడుగుతాడు. ఇక్కడ ఇల్దు అడ్మినిస్ట్రేటర్ని విడిపించేసిన తర్వాత నువ్వు గనక ఇప్పుడు దాంగ్జుని చంపకపోతే యోమ్ గారికి నీ మీద నమ్మకం నువ్వు కోల్పోతావు అని అతను అంటాడు. దాంతో ఇల్దుకి కోపం వచ్చి అతన్ని చాలాసార్లు కొడతాడు. ఇక్కడ దాంగ్జూ దగ్గరున్న ఇల్దు ఫోన్కి గుహు దగ్గర నుండి నాకు కాల్ చేయి అన్న మెసేజ్ రాగానే వెంటనే దాంగ్జూ బయలుదేరతాడు. ఇక్కడేమో యోమ్ నేను వీళ్ళ చావు కబురు విని బాగా సెలబ్రేట్ చేసుకుందామని ది బెస్ట్ వైన్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను, ఇంకా ఈ న్యూస్ రాకపోతే ఎలా అంటూ అక్కడున్న ఫైల్స్ దగ్గరికి వెళ్ళి దాంగ్జూ పేరు మీద ఉన్న ఫైల్ తీసుకొని ఫినిష్డ్ అన్న దాంట్లో పడేస్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ ఫస్ట్ టైం దాంగ్జూ గురించి ఎప్పుడు మాట్లాడుకున్నారు అనేది మనకి ఇప్పుడు చూపిస్తారు. నేను ఒకవేళ ఆన్సర్ చేయకపోతే కాల్ని నువ్వు బయట వెయిట్ చేయి, ఇలా మెయిన్ హౌస్ దగ్గరికి రాకు అని యోమ్ చెప్తాడు. సరే వెయిట్ చేస్తాను అని చెప్పాక ఎందుకు వచ్చావు అని అడగడంతో ఇలా దేశన్ కంపెనీలోకి కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొచ్చాను అంటూ చూపిస్తాడు.
అనుకున్న దాని ప్రకారమే కాలేజీలో జాయిన్ అవ్వడానికంటే ముందు ఆ పిల్లోడు ఒక రౌడీలాగా ఉండేవాడంట అని అన్న వెంటనే అనుకున్నాను వాడిని ఆ కంపెనీలో ఉంచడం కరెక్ట్ కాదు, వెంటనే తీసేయమని చెప్తాను అని యోమ్ చెప్తాడు. అంతలో ఇంకొక కొత్త ఫోటో కూడా దొరికింది అంటూ చూపిస్తాడు గుహు. అందులో దాంగ్జూ వాళ్ళక్క యాంగ్నెస్ ఇద్దరు చిన్నపిల్లల్లాగా ఉన్నప్పుడు దాంగ్జూని ఎత్తుకున్న ఆమె పేరు కొయూజిన్ అని, ఆమె ఐరిస్ అనే నైట్ క్లబ్లో వర్క్ చేసేదని, దాంగ్జూ ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు ఆమె చనిపోయిందన్న విషయం చెప్తాడు. దాంతోపాటు పక్కనే ఉన్న అతని పేరు సోబ్యాంగ్ దుక్, అతను ఐరిస్లో వెయిటర్, అతని ఇంటి పేరే దాంగ్జూకి వాళ్ళ అక్కకి ఇచ్చాడన్న విషయం చెప్తే ఓహో అడాప్ట్ చేసుకున్నందుకు ఇచ్చాడా అని అన్న వెంటనే అలా కాదు, మేడం పి వాళ్ళ ఇంటి పేరుని దాంగ్జూకి యాంగ్నెస్కి ఇవ్వమని చాలా అడుక్కొనిందంట, అందుకే అతని ఇంటి పేరుని వాళ్ళకి అమ్మేశాడంట అన్న విషయం చెప్తే అవునా అని షాకింగ్గా వింటారు. అంతలో పక్కనే ఉన్న యోమ్ వాళ్ళ వైఫ్ ఆ ఫోటోని తీసుకొని ఈ అబ్బాయిని చూస్తుంటే ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది, ఇతను సొంగ్హ్యూన్ గుర్తుపట్టలేదా అండి అని అన్న వెంటనే అలాగే ఉన్నాడు కానీ ఆ పిల్లోడు కాదులే అని అంటే ఒక్క నిమిషం ఆగండి అంటూ పాత ఆల్బమ్ను ఒకటి తీసుకొస్తుంది. అక్కడున్న ఫోటోల్లో ఈమెతో పాటు చిన్నగా ఉన్నప్పుడు సొంగ్హ్యూన్ తీసుకున్న ఫోటోని చూపించి చూడండి అదే అబ్బాయే ఇక్కడ, చిన్నగున్నప్పుడు ఎలాంటి బట్టలు వేసుకున్నా తన షర్టుకు మాత్రం ఈ బ్యాడ్జ్ని పెట్టమని చాలా అడిగేవాడు, అందుకే అదే ఉంది చూడండి అని చూపిస్తుంది. అయినా ఈ బ్యాడ్జ్ దేనికి సంబంధించింది అని అడిగిన వెంటనే గుహు అది దేశన్ కంపెనీకి సంబంధించిన పాత బ్యాడ్జ్ అని చెప్పిన వెంటనే ఓహో చిన్నగున్నప్పటి నుండే సొంగ్హ్యూన్కి దేశన్ అంటే చాలా ఇష్టం ఉన్నట్లుందే అని అంటుంది. మనం ఒకసారి సొంగ్హ్యూన్ని కలిస్తే బాగుంటుంది అని అంటూ ఉండగానే యోమ్ చాలా కోపంగా తన ముందున్న ఫుట్బాల్స్ అన్నిటినీ జరిపేసి ఆ ఆల్బమ్ని ఫోన్ని పక్కన పెట్టి చూపించి జాగ్రత్తగా చూడు వీళ్ళిద్దరు ఒకరే కాదు వేరు వేరు అని చెప్పడంతో వాళ్ళ భర్త చాలా కోపంలో ఉన్నాడన్న విషయం అర్థమైన వాళ్ళ వైఫ్ వెంటనే అవునండి చూడ్డానికి ఒకే రకంగా ఉన్నా ఇద్దరు వేరు వేరు నాకు ఇప్పుడు అర్థమైంది అని అంటుంది. అలా దాంగ్జూ ఎన్నామ్ ఉన్న రెస్టారెంట్ దగ్గరికి వచ్చి ఎన్నామ్ని చూసిన వెంటనే హక్ చేసుకొని నీకేం దెబ్బలు తగలలేదు కదా అని కనుక్కొని అక్కడ నుండి తీసుకొచ్చేస్తాడు. నా కార్ ఇక్కడే ఉంది అని చెప్పడంతో నువ్వు ఒక్క నిమిషం లోపల వెయిట్ చేయి నేను ఇప్పుడే వస్తాను అంటూ కార్ దగ్గరికి వెళ్ళి బ్యాక్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే యోమ్ వాళ్ళ మనిషి ఉంటాడు. అలా తనతో ఫైట్ చేయడం స్టార్ట్ చేసిన వెంటనే ఎన్నామ్ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తుంది. ఇక్కడ అతన్ని ఫుల్గా కొట్టేస్తాడు దాంగ్జూ, ఇంకా అతని దగ్గర నుండి ఫోన్ లాక్కుంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.